హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం ఇవాళ మనం పొలిటికల్ కాకుండా వేరే సబ్జెక్ట్ ఒకటి డిస్కస్ చేయబోతున్నాం. రీసెంట్గా ప్రణీత్ హనుమంతు ఇష్యూ ఇప్పటికి కూడా హల్చల్ చేసింది, చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఆ ఇష్యూ జరగడం ఏంటో కానీ ఇప్పుడు ఒక కొత్త చర్చకు అయితే దారితీసింది. అంటే చైల్డ్ అబ్యూజ్ కానివ్వండి, ఉమెన్ అబ్యూజ్, ఈ విధంగా కామెంట్స్, ఈ డార్క్ కామెడీ పైన చాలామంది చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ప్రణీత్ హనుమంతుకు చూస్తే మేడం 14 రోజుల రిమాండ్ విధించారు, జైలు కూడా తరలించారు. అసలు ఈ డార్క్ కామెడీని, ఇటువంటి కామెంట్స్ని ఎటువంటి శిక్షలు ఉండాలి, దీన్ని ఎలా అరికట్టాలి, దీనిపైన మీ విశ్లేషణ ఏంటి మేడం? అసలు ముందు ఈ డార్క్ కామెడీ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయింది అది చూస్తే మనం, అంటే మనిషి తను చెప్పుకోలేని అంశాలని ఈ విధంగా డార్క్ కామెడీ రూపంలో చెప్పి అది అవతల వాడిని అంటే ఆలోచింపచేసేదిగా చేసి అర్థం చేసుకునేలా చెయ్యాలని ఒక భావన కావచ్చండి. కానీ ఇది ఎంతవరకు అంటే మన సొసైటీకి సరిపోతుంది అది కూడా ఆలోచించాలి. ఈ డార్క్ కామెడీని పక్కన పెడితే ముందు అసలు మొన్న జరిగిన ఇన్సిడెంట్ చూస్తే, ఆ తండ్రి కూతురు ఇన్సిడెంట్ మనం గమనించాల్సింది ఏంటంటే, అంటే నేను చూసినంత మట్టికి నాకు అనిపించింది అసలు బెల్ట్ తీయటం ఏంటి నెంబర్ 1 అంటే భయపెట్టడం. మనం పిల్లల్ని ఏం చేస్తామంటేనండి, మీరు కనుక చూసారంటే కొంచెం అందంగా బొద్దుగా ఉండే పిల్లల్ని బుగ్గలు గిల్లడం, బుగ్గలు ఇలాగ నలిపేయడం, ముద్దులు పెట్టుకోవటం, ఈ మగవాళ్ళు ముందు ఇలాంటివన్నీ కూడా చైల్డ్ అబ్యూస్ కిందే నా దృష్టిలో అండి. ఎందుకంటే అదొక ఆనందం వాళ్ళకి. లేదు పిల్లల్ని బెదిరించటం, హన్నా అంటాం కదా మనం, అది కూడా ఒక రకంగా పిల్లలు ఏడవడం, దాన్ని చూసి మనం మళ్ళా నవ్వడం, అంటే ఇది కూడా తెలియని ఒక అది తృప్తనాలా లేకపోతే ఒక మానసిక ఆనందం అనాలా, మానసిక వికారం అనాలా మనకు తెలియదు. అంటే మనలో చాలా ఎక్కువ అది మరి సౌత్లోనే ఎక్కువ, మొత్తం భారతదేశంలోనే ఈ విధానం ఉందా మనకు తెలియదు. అంటే ఒక పిల్లల్ని మనం బాధ పెట్టి అదేదో ఆనందంగా భావించి దాన్ని చేయటం కూడా ఒక రకంగా అది డార్క్ కామెడీ కిందకు వస్తుందేమో మనకు తెలీదు. ఈ ప్రణీత్ హనుమంతు చేసిన ఆ వీడియో కనుక మీరు చూసారంటే అందులో అసలు తండ్రి ఆ బెల్ట్ తీయటం తప్పు, ఆ పిల్ల భయపడ్డాక ఆ పిల్లని అందులో ఉయ్యాల్లాగా చేసి తిప్పటం, సంహౌ ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అండి అది. ఇప్పుడు వీళ్ళు దాన్ని వేరే కోణంతో చూశారు ఈ ప్రణీత్ హనుమంతు వాళ్ళు, అది కూడా అది తప్పు, అది వేరే. కానీ ఇక్కడ తండ్రి చేసింది కూడా నాకు తప్పుగా అనిపించింది. ఒక తండ్రినే కాదు, మీరు కనుక చూసారంటే సొసైటీలో ఇలాంటివి మనం చాలా చూస్తాం. అంటే మనకి తెలియకుండా మనలో ఉండే ఒక వికృత భావాలను ఈ రకంగా మనం వ్యక్తపరుస్తామా, ఇది ఎంతవరకు సబబు? ఇది నా దృష్టిలో అయితే సబబు కాదండి. అసలు పిల్లల్ని నేను ఎన్నోసార్లు చూస్తూ ఉంటా, కొంచెం అందంగా బొద్దుగా ఉండే పిల్లలు, లేదు కొంచెం బొద్దుగా ఉండి చిన్న చిన్న పిల్లలు, వాళ్ళు పక్క అంకుల్స్ ఎవరో వస్తూ ఉంటారు ఇంటికి, ఈ పిల్లలు వెళ్ళరు వాళ్ళ దగ్గరికి, వెళ్ళమ్మా వెళ్ళు అని తండ్రి తల్లి తోస్తారు, లేదు ఏదైనా వ్యాపార సంబంధాలు ఉన్నా తోస్తారు. మీరు కావాలంటే గమనించండి. వాళ్ళ పిల్లల్ని గట్టిగా గిల్లేసి లేకపోతే గట్టిగా హత్తుకుని, అవన్నీ భరించలేని విషయాలండి. అది మీరు కనుక అది అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. అలాగే ముసలి వాళ్ళు కూడా తక్కువ వాళ్ళు ఏం కాదు. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల కొద్దో గొప్ప ఈ చైల్డ్ అబ్యూజ్ అనేది చూస్తుంది చిన్నతనం నుంచి. అది ఇంట్లో తాతలు కావచ్చు, లేకపోతే తండ్రి వరుసల వాళ్ళు కావచ్చు, మేనమావలు కావచ్చు, చుట్టాలు కావచ్చు, పక్కాలు కావచ్చు, ఈవెన్ పక్కింటి అంకుల్స్ కూడా ఇవన్నీ జరుగుతాయండి. ఎందుకంటే తల్లిదండ్రి ఉద్యోగాలకు వెళ్ళారనుకోండి, ఇంట్లో ఆడపిల్లలు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు చాలా ఎదుర్కొంటారండి. అంటే మగపిల్లలకు ఉండదా ఈ బాధ? అంటే మగపిల్లలకి ఉంటుంది. మగపిల్లలు ఈ విషయంలో ఏమీ ఎక్సెప్షన్ కాదు. కాబట్టి మనం ఫస్ట్ ఆలోచించాల్సింది అసలు తల్లిదండ్రులు పిల్లల పెంపకంలో విధానం మారాలి. మనం భయపెట్టడం, లేకపోతే బలవంతంగా వాళ్ళని ఎందుకెళ్ళవు వెళ్ళు అని ఎవడైనా వచ్చినప్పుడు ఇంట్లో తొయ్యడం, ఇవన్నీ మానేయాలండి. మనం ముందు గమనించాలి, ఎందుకో ఆ పిల్ల భయపడుతోంది, ఎందుకు అతని దగ్గరికి వెళ్ళటం లేదు, వాడు ఏమైనా అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడా, ఇవన్నీ మనం చూడాలండి. అది తల్లిదండ్రుల బాధ్యత. అది పడే వాళ్ళకి తెలిసింది. ఆ బాధ మీకు లైఫ్ లాంగ్ మిమ్మల్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఆ పిల్ల కావచ్చు, పిల్లాడు కావచ్చు. వాళ్ళు రకరకాలుగా వాళ్ళని అబ్యూస్ చేయొచ్చు, రకరకాలుగా వాళ్ళని లైంగికంగా ఇబ్బంది పెట్టచ్చు. ఇవన్నీ కనిపించని అంశాలండి. కాబట్టి ఈ కోణాలన్నీ కూడా ప్రతి తల్లి తండ్రి అబ్జర్వ్ చేయాలండి. తండ్రులు కూడా వాళ్ళని బెదిరించడం, లేకపోతే బెల్ట్తో కొట్టడం, లేకపోతే అదేదో సంతోషం అనుకోవడం, లేకపోతే మనం హన్నా అని బెదిరిస్తాం పిల్లల్ని, లేకపోతే వాళ్ళ బుగ్గలు గెల్లుతాం, లేకపోతే వాళ్ళని గట్టిగా అరుస్తాం వాళ్ళ మీద, వాళ్ళు ఇలా హడిలిపోతారు చూడండి. పిల్లల బిక్క చచ్చినట్టు అయిపోవడం అంటాం. అయ్యాక మనం నవ్వుతా, నేను ఊరికే అన్నాను నిన్ను అంటాం మనం. అది కూడా తప్పే కదండి. ఆ గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుంది.
అంటే సైకలాజికల్ గా ఎంత బాధపడుతుంది ఆ బేబీ ఎవరైనా సరే, వెదర్ బాయ్ ఆర్ గర్ల్. కాబట్టి అసలు ఇప్పుడు ప్రణీత్ హనుమంతు విషయంలో కూడా ఇప్పుడు ప్రణీత్ హనుమంతు ఒక్కడే ఈ తప్పులు చేస్తున్నాడా? ఈ డార్క్ కామెడీ అనేది అతను ఒక్కడే చేస్తున్నాడా? ఇంకా ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళవన్నీ కూడా చూడాలి. ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇట్లాంటి వీడియోస్ ఎవరెవరు చేస్తున్నారు, అసలు సోషల్ మీడియాలో వచ్చే వీడియోస్ లో ఇట్లాంటి కంటెంట్లు ఏముంటున్నాయి, ఏమైనా ఫోన్ కంటెంట్స్ ఉంటున్నాయా, లేదు వీళ్ళు ఏమైనా వల్గర్ గా చేస్తున్నారా, వాటి ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుందా? ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ అరచేతిలో స్వర్గం ఏదైతే ఉందో ఈ సెల్ ఫోన్ ని మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోలేరు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా వాటికి ఎడిక్ట్ అయిపోతున్నారు. సో వాళ్ళు ఏం చూసి పెరుగుతున్నారండి? కాబట్టి ఇది ముఖ్యంగా సైబర్ క్రైమ్ వాళ్ళ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే సోషల్ మీడియాలో వస్తున్న కంటెంట్లన్నీ వాళ్ళు చూడాలి. ఎస్పెషల్లీ డార్క్ కామెడీ ఏదైతే ఉందో వాళ్ళలో తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారా, ఒప్పు చేసిన వాళ్ళు ఉన్నారా చూడాలండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు యానిమల్ సినిమా వచ్చిందండి, కొన్ని వేల కోట్లు వచ్చింది. రణబీర్ కపూర్ ఎంత అసహ్యంగా ఉందండి. భార్యను కొట్టి మళ్ళా తన దగ్గరికి తీసుకుంటాడు. ఆ సినిమా అంతా మీకు అదే నడుస్తుంది. అంటే విపరీతమైన ఒక అబ్యూజే అది కూడా. ఆ హీరోయిన్ ని మళ్ళా దగ్గరికి తీసుకోవటం, మళ్ళా బలవంతం చేయటం. అంటే ఒక మనిషికి, అది ఆడ కావచ్చు మగ కావచ్చు, మీరు తాళి కట్టినంత మాత్రాన వాళ్ళకి మీ కోరికలు తీర్చాల్సిన అవసరం లేదండి. అమ్మాయి ఒప్పుకోకపోతే భర్త అయినా కూడా అది మీకు రేప్ కిందకే వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాలు అసలు యానిమల్ సినిమా మీద ఎవరు కూడా ఖండించలేదు మీరు చూసారంటే. మరి ఆ సినిమా తప్పు కానప్పుడు ప్రణీత్ హనుమంత్ చేసిన తప్ప? ఇదొక క్వశ్చన్ మార్క్ మనకు ఉంటుంది. ఎందుకంటే ఆ సినిమాలో లాస్ట్కి వాడు మళ్ళీ భార్య దగ్గరకు వస్తాడు, భార్య యాక్సెప్ట్ చేయదు అనుకోండి. ఇట్లాంటివి చాలా జరుగుతాయండి. మీరు పాత సినిమాలు చూసారంటే ఉంటాయి ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు వచ్చే యాక్చువల్గా మీకు కొత్త కొత్త డైరెక్టర్స్ కావచ్చు, లేకపోతే హీరోలు కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, మరొకటి కావచ్చు, అవి కూడా అబ్యూజివ్ గానే ఉంటున్నాయి. ఏంటే ఓరే ఓసే అనుకుంటూ మాట్లాడుకోవడం, రారా పోరా అంటే ఒక రెస్పెక్ట్ అనేది పోయింది. దగ్గరతనం వేరండి. ఇవన్నీ కూడా అంటే వినటానికి కూడా ఇవి కూడా ఒక రకంగా అబ్యూస్ కిందకే అనిపిస్తాయి మనకి. కాబట్టి సినిమాల్లో ఎటువంటి కంటెంట్ వస్తుంది, డైరెక్టర్స్ ఎట్లాంటి డైలాగ్స్ ఇస్తున్నారు, డైలాగ్స్ వల్గర్ గా ఉన్నాయా లేదా, వాటి ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుందా? ఇప్పుడు కొన్ని పదాలు ఎంత క్యాజువల్ అయిపోయాయంటేనండి, చిన్న చిన్న పిల్లలు అసలు పదాలు వింటుంటే వీళ్ళు ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు, మనం ఎప్పుడు ఇలా మాట్లాడలేదే. అసలు చిన్న తేడా వస్తే పెద్దలు కొట్టేవాళ్ళు, మీకు తెలిస్తే కనుకైతే. ఇప్పుడు జనరేషన్కి అది లేదండి. ఒక 25 years లోపు వాళ్ళందరూ కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకే సార్ట్ ఆఫ్ వాళ్ళ కమ్యూనికేషన్ అలాగే ఉంటుంది. ప్రతిదీ చాలా క్యాజువల్ గా, చాలా అంటే చులకనగా, అసలు మాటలు కావచ్చు అదంతా కూడా ఫన్ అనుకుంటున్నారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అలా మాట్లాడటమే కామెడీ అనే ఒక స్థితికి వచ్చారు. కాబట్టి డార్క్ కామెడీ చేసే వాళ్ళు దాన్నే తీసుకుంటున్నారు కంటెంట్ కింద. ఇప్పుడు అక్కడ తండ్రి బెల్ట్ తీయటం ఎంత తప్పు, మీకు ఫస్ట్ థాట్ వేరే రకంగా పోతుంది. అది మీరు ఆ సీన్ కనుక చూసారంటే అది ప్రణీత్ హనుమంతు అలా చేయటానికి కారణం కూడా అతను బెల్ట్ తీయటం అనేది తప్పు. నన్ను అడిగితే ఇతన్ని మనం సమర్థించట్లేదు, ప్రణీత్ హనుమంతు చేసింది తప్పే 100%. ఎట్ ద సేమ్ టైం అట్లా చేయటానికి అవకాశం ఇస్తున్న ఇలాంటి వీడియోస్ కూడా చేయకూడదు. కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఇవన్నీ కూడా చూసుకుని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద ఒక చర్చ పెట్టాలండి. ఇది చిన్న విషయం కాదు. ఈ డార్క్ కామెడీ చేయొచ్చా చేయకూడదా, దీనివల్ల వచ్చే మంచి చెడులు ఏంటి, ఎటువంటి శిక్షలు వేయాలి, ప్రణీత్ హనుమంతుని ఒక అరెస్ట్ చేసేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందా, అసలు ఉమ్మడి కుటుంబాల అవసరం ఉందా, ఇప్పుడు సింగిల్ పేరెంట్స్ లేకపోతే సింగిల్ చైల్డ్ లేదంటే చిన్న చిన్న ఇదేంటంటారు కుటుంబ అంటే ఒక పిల్లాడు లేదంటే తల్లి తండ్రి ఇట్లా నలుగురు ఉండడం